విజయవాడలో బాబాయ్ హోటల్, శ్రీను హోటల్ అంటారు. ఈ రెండు బాగా ఎందుకు పాపులర్ అయినాయంటే వన్ టౌన్ లో శ్రీను హోటల్. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పాల క్యాన్లు పట్టుకొని వచ్చి ట్రైన్ లో వచ్చేసేసి గుడివాడ ట్రైన్కి వచ్చేసేసి ట్రైన్ లో శ్రీను హోటల్లో పాలు పోసేసి అక్కడ టిఫిన్ చేసి వెళ్ళేవాళ్ళు అన్నప్పుడు. మేము నా 10th క్లాస్ అప్పుడు నేను విజయవాడ వచ్చింది. అప్పటి నుంచి అనేక సార్లు ఆ శ్రీను హోటల్లో తినడం అనేది చాలా గొప్ప విశేషం. ఇడ్లీ బయట రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ వాళ్ళు రోజు ఆ పాలు ఒక అక్కడే పాల ఇది కూడా ఉండేది కేంద్రం. అందులో పాలల్లో వెన్న తీసి ఆ వెన్నని కరగబెడితే ఆ ఏరియా మొత్తం స్మెల్ వచ్చేది. ఆ ఏరియాలో నేను బైనింగ్ షాప్ లో కూడా పనిచేసుకుంటూ ఆ వాసనతోనే కడుపు నిండిపోయేది అనమాట రోజు. అంత ఇదిగా ఉండేది. సరే ఇప్పుడు అట్లాంటివి లేవు, పోయినాయి అనుకోండి. అట్లాగే టూ టౌన్ లో బాబాయ్ హోటల్ అక్కడ అంతే. నెయ్యి వాసన ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆస్వాదించుకోండి. ఇప్పుడు అట్లా లేవు, ప్యాకెట్ల నెయ్యిలే తయారవుతుంది మరి. అక్కడ ఎందుకంటే ఈ సినిమా యాక్టర్లు ఇప్పుడు కూడా అశ్విని దత్ గారి వస్తే అక్కడే తింటుంటారు అనమాట, ఇడ్లీ వైట్లు కార్లో కూర్చునేసి. అందుకని అది పాపులర్. కానీ ఆ పేర్లతో దేశం అంతా చాలా చోట్ల ఉన్నాయి. బాబాయ్ హోటల్ అని హైదరాబాద్ లో కూడా పేరు పెట్టుకుని ఆయన ఫోటో పెట్టుకుని గడిపేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అసలు బాబాయ్ గారి వాడుతున్నట్టు. అయితే ఇప్పుడు సుబానీ హోటల్ కూడా అదే అంటుంది. అల్లాన్ని కాళ్ళతో తొక్కిన ఘటనని సుబానీ హోటల్ కి ఎలాంటి సంబంధం లేదండి. నల్లపాడు రోడ్డులో ఉన్నటువంటి మిర్చి యార్డ్ పక్కన గల సుబానీ హోటల్ నిర్వాహకుడు షేక్ కాసిం షేక్ షరీఫ్ చెప్తున్నారు. అది జరిగింది ఐటీసీ ఎదురుగా ఉన్న శ్రీ శుభం హోటల్ అని చెప్తున్నారు. కావాలని కొందరు పరిగెట్టుకుని మా మీద బురదలే కార్యక్రమం చేస్తున్నారు, తద్వారా మా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని చెప్తున్నారు. అయితే అక్కడ ఏంటంటే ఒక గుంటూరులోని 3-4 చోట్ల ఉన్నాయి సుబాని. వాటితో మాకు సంబంధం లేదంటే అడిగి కస్టమర్ దేవుడికి బెస్ట్ బిర్యానీ అనేది సుబాని హోటల్ లక్ష్యం. ఈ నేపథ్యంలో కస్టమర్లు ప్రజలు వాస్తవాన్ని గ్రహించాలి అని అడుగుతున్నాడు. తమకు విజయవాడ వైజాగ్లో తప్ప గుంటూరులో ఎక్కడ బ్రాంచ్ లేదని, తెనాలిలో గుంటూరు సుబాని పేరుతో వేసిన హోటల్ కూడా తమది కాదు. అందుకే అసలు సుబాని హోటల్ అంటే గుంటూరు, మరి ఈ విజయవాడ సుబాని ఏందో అర్థం కాదు.